నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల సామాగ్రి తరలింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయండి. విశాఖ నాగవంశీయులు ప్రజలకు విజ్ఞప్తి. అరకు నియోజకవర్గంలో ఎన్నికల పండగ సందడి. వర్షంతో అధికారులకు సిబ్బందికి తప్పని ఇబ్బందులు. ఓటర్లకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం. విశాఖ నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ రవిశంకర్. విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని, ప్రతి ఒక్కరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయాలని కలెక్టర్ మల్లికార్జున వివరించారు. అనంతరం జిల్లాలో పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఇతర అంశాలను మీడియాకు తెలియజేశారు. సో ఇందులో మనకు చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో 20,12,000 మంది ఓటర్లుగా ఉన్నారు. 1991 పోలింగ్ స్టేషన్స్లో మనకి ఎన్నిక జరగబోతూ ఉంది, ఎలక్షన్ జరగబోతూ ఉంది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా 11 రకాల ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్స్లో మనకు చూసుకుంటే సుమారుగా 11 పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్స్గా మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే 7 కాన్స్టిట్యుయెన్సీకి ఒక పోలింగ్ స్టేషన్, ఉమెన్ లెడ్ పోలింగ్ స్టేషన్, కేవలం ఉమెన్ మాత్రమే ఎంటైర్ ఎలక్షన్ నిర్వహిస్తారు. అలాగే మనకు యూత్ కూడా ఒక 2 పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ యూతే దాంట్లో లీడ్ చేస్తారు. అలాగే మనకి విభిన్న ప్రతిభావంతుల సహాయంతో ఒక 2 పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ వాళ్ళే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ని లీడ్ చేస్తారు. అలాగే మనకి మీరు గమనిస్తే 1000 వీల్ చైర్లని మనం ఆల్రెడీ ఆ లొకేషన్స్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. నేను మనకి ఈ 1991 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనకి ఏ పోలింగ్ స్టేషన్లో ఏ టీం పనిచేస్తుంది అన్నదానికి థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సన్ అనేది ఒక 10 నిమిషాల క్రితమే మనము అబ్జర్వర్ల సమక్షంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే మైక్రో అబ్జర్వర్ల డిప్లాయ్మెంట్ కూడా మనము ఒక 10 నిమిషాల క్రితమే ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీని మనకి మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఇప్పుడు లాస్ట్ 72 అవర్స్ జోన్లో ఉన్నాము. అలాగే ఈరోజు 6 నుంచి మళ్ళీ 13వ తేదీ 6 వరకు కూడా లాస్ట్ 48 అవర్స్ జోన్లో ఎంటర్ అవుతాం. అంటే ఇది సైలెంట్ పీరియడ్ అంటారు, లాస్ట్ 48 అవర్స్. సో ఆ పీరియడ్లో మనకి టోటల్గా డ్రై పీరియడ్, అంటే ఎటువంటి లిక్కర్ సేల్స్ కానీ ఉండవు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 48 అవర్స్లో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు 94.32% ఓటర్ ఇచ్చామండి. ఇంకా ఏదైనా బేసిక్గా ఉంటే మనకి ఏఎస్డి లిస్టులోకి వెళ్ళిపోయిన వాళ్ళు లేదు, ఒకవేళ ఆ రోజు ఒకవేళ వస్తే కూడా వాళ్ళకి మనము వెరిఫై చేసేసి మన పోలింగ్ బేసిక్గా ఏదైతే మనకు పోలింగ్ స్టేషన్ లిస్టు ఉందో అదే ఇంపార్టెంట్. అవర్ ఇది మనకు అంటే ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతున్న ఉద్దేశంతో ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తున్నారు. అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. అదేనండి, మనకి అబ్జర్వర్లు ఆల్రెడీ మనకు ఉన్నారు. 3 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, 2 జనరల్ అబ్జర్వర్లు, 1 పోలీస్ అబ్జర్వర్. వాళ్ళ తాలూకా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పాస్ చేయండి, ఫోన్ నెంబర్లు అవన్నీ. సో ఎనీ టైం కంప్లైంట్ కానీ ఏదైనా మీకు గ్రీవెన్స్ ఉంటే వాళ్ళకి కరెక్ట్గా అప్రోచ్ కావచ్చు. అలాగే మైక్రో అబ్జర్వర్లు అనే వాళ్ళు జనరల్గా అబ్జర్వర్ తరఫున వాళ్ళు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేసామో ఆ ప్లేసుల్లో వాళ్ళు ఒక అబ్జర్వర్లా వ్యవహరిస్తారు. అంటే పోలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం పోలింగ్ జరుగుతూ ఉందా లేదా, ఏమన్నా డీవియేషన్ ఉందా, అలాగే లా అండ్ ఆర్డర్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏమన్నా దాని ప్రాపర్గా దాని మీద చర్యలు తీసుకుంటున్నారా లేదా, ఇటువంటివి ఓవరాల్గా మాక్ పోల్ నుంచి మళ్ళీ పోల్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రాసెస్ కరెక్ట్గా అడాప్ట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు బాధ్యతగా వేయాలని, అప్పుడే మన ప్రాంత అభివృద్ధి కోసం నాయకులను అడిగే హక్కు ఉంటుందని విశాఖ నాగవంశీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనార్దన్ అన్నారు. ఆదివారం విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాగవంశీలతో పాటు తటస్థ ఓటర్లంతా విధిగా ఓటు వేసి నాయకులను ఎన్నుకోవాలన్నారు. మంచి పాలకులను ఎన్నుకుంటే ప్రజలకు మంచి అభివృద్ధితో పాటు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ విధంగా మనం రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పాలనలోకి వెళ్ళాలి. ప్రస్తుతం మనది రాజధాని పోలవరం కంప్లీట్ అవ్వాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరకాలి. ఏమీ లాభం లేదండి. ఎందువల్ల లాభం లేదంటే కుర్చీ లేదు అన్నది మీరు ఆలోచించండి. ఎటు లీడర్ అటు అయిపోయారు, కానీ ఏ విధంగా చేరాలి, ఎవరు మా నాగం సంఘం తరఫున మా కమ్యూనిటీ ఓటర్లకి, తటస్థ ఓటర్లకి అందరికీ ఒక విజ్ఞప్తి. మనందరం ఈ ఎన్నికల పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి. అంటే మనందరం కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఓటేసి తీరాలి. ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు డబ్బుతోటి, మద్యంతో ఓటర్ల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు గురిచేసే నాయకులకి చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంతకు 10 100 దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు. గత కొంతకాలం బట్టి చూస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియవు, మన ఆకాంక్షలు ఏవి నెరవేరటం లేదు. మన పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అవకాశాలు ఏవి కలగటం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు నిరాదరణకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రిలీజ్ అయితే కేవలం ఒక 50,000 మందికి కూడా ఇక్కడ ఉపాధి కల్పన లేదు. అంటే మిగతా 2,50,000 మంది వేరే ఊర్లోనో, లేదంటే వేరే రాష్ట్రంలోనో, వేరే దేశంలోనో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ తలంచుకుంటే సిగ్గుపడాల్సిన విషయం. గతంలో ఏదో ప్రభుత్వాల మీద కొంత నమ్మకం ఉండేది, ఇప్పుడు ఆ నమ్మకం కూడా కోల్పోతున్నాం. అంటే మన యొక్క విలువైన ఓటుని సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు మనకు రావని మా నమ్మకం. మరి ముఖ్యంగా నాగం సంఘం తరపున తెలియజేసేది ఏంటంటే, మా సంఘానికి కానీ, మా కులానికి కానీ తగినటువంటి గుర్తింపు ఇచ్చిన పార్టీలకే మనం సపోర్ట్ చేద్దాం అన్నదే మా ముఖ్య ఉద్దేశం. మాలాగే వెనకబడిన ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి, వాటికి కూడా సరైన గుర్తింపు లేదు. ఈ అన్ని కులాలకి గుర్తింపు ఇచ్చి అన్ని మతాలకి ఆదరించే పార్టీలు ఏమున్నాయో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయండి. మరి ముఖ్యంగా రేపు ఓటేయబోయే ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే, మనం గత కొంతకాలం బట్టి చూస్తున్నటువంటి ఈ పాలనలో మనకి మెరుగైన పాలన కావాలనుకుంటే మీరు బాగా ఆలోచించి ఈ సందర్భంలోనే మనం మన హక్కును వినియోగించుకుంటే సరైన పార్టీని ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అన్నది మీకుగా గుర్తింపు చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. మరి ముఖ్యంగా మా నాగవంశ సంఘం తరఫున పార్టీలకి విన్నపం ఏంటంటే, గతంలో కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు, కొంతమంది ముఖ్యమంత్రులు మమ్మల్ని గుర్తించారు. కానీ ఈ మధ్యకాలంలో మాకు నిరాదరణకు గురయ్యాం. ఆ పార్టీలు ఏవో అన్నది మా కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు. బీసీలను ఆదరించే పార్టీ, బీసీలని దగ్గర చేర్చుకునే పార్టీలు ఏవో అన్నది అందరికీ తెలుసు. అయితే రేపు ఎలక్షన్ ఉంటుండగా ఈ రోజు మేము చెప్పకూడదు కానీ చెప్పడం లేదు, కానీ మాకు కొన్ని కార్పొరేటర్ సీట్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించిన పార్టీలనే మేము ఆదరించాలనుకుంటున్నాం. అదేదో మీ మనసుకు తెలుసు, మీకు తెలుసు కనుక ఈ సందర్భంగా పార్టీ పేరు అయితే చెప్పడం లేదు, కానీ ఆ పార్టీ ఏంటో మీకు అందరూ తెలుసు కనుక మీరు ఆలోచించి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్వత్రిక
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరకు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ ఆఫీసర్ అభిషేక్ వర్గాన్ని కూడా లెక్క చేయకుండా తడుస్తూ ఎన్నికల సామాగ్రిని ఈవీఎంలను తరలింపులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో తరలి వెళ్తున్నారు. ఎన్నికలో విజయవంతంగా జరిగేలా ఉన్నతాధికారులు గట్టి చర్యలను చేపట్టారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా మండలాల వారీగా ఎన్నికల సామాగ్రిని ఈవీఎంతో తరలి వెళ్తున్న కలయిక సిబ్బంది ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్తున్నారు. ఏసీ నేను ఇచ్చాను ఆల్రెడీ. Almost get a person because we were checking this. We already booked, sir. We already checked, sir. Counter we will already put the stationery here now. So only thing that will be brought is the machine. Now, but still we have demarcated the numbers. So if they come, our sector ki sambandhinchina oka bag untadi na, so that the sector officer can call. EC bag also. EC bag separate ga istam. Separate. Adi statutory kabatti if we will give. Mesh koncham. Ma'am, battery నేను జనరేటర్ ఆల్రెడీ పెట్టాను. మానవ స్టైల్. డికేసింగ్ అలా ఇవ్వలేదు. ఎందుకంటే బస్సు లేట్గా కొన్ని బస్సులు వచ్చాయి కాబట్టి సీట్లు ముందే అలర్ట్ చేయాలి. సో ఏ బస్సు ముందు ఉందో ఆ బస్సు అన్ని కామన్ కాబట్టి ఆ బస్సుని వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది అలా లేదు మేడం. ఇంచుగుట్లో ఉన్న అన్ని సెక్టర్స్ కూడా ఫార్ అవే అయ్యాయి. ఇంచుగుట్ పెద్దపల్లి ఆల్ సెక్టర్స్ ఆర్ టేకింగ్ మోర్ దెన్ 3 hours. మనకి దారిలో ఇంచుగుట్. సో ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకి సెక్టర్ ఫార్ సెక్టర్ నియర్ కాదు మండలే పెట్టేసాం కాబట్టి మ్యామ్ అది ఎవ్రీథింగ్ లాంగ్ మండల్స్ విల్ గో ఫస్ట్ మ్యామ్. అనంతగిరి ముంచింపుట్టు పెద్దపల్లి. సో సార్ దే విల్ కమ్ ఓన్లీ దిస్ సార్. విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్లకు వారి ఓటు హక్కును పూర్తిగా సకాలంలో వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని నగర పోలీస్ కమిషనర్ ఆర్ శివశంకర్ తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అయితే వాటిలో పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రూరల్ ప్రాంతాలైన పద్మనాభం, ఆనందాపురం, భీమిలి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లను చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ఇక లోకల్ తో పోలిస్తే పాటు స్పెషల్ ఫోర్స్ ను కూడా అందుబాటులో ఉంచామన్నారు. మనకు ఆదేశాలు ఉన్నాయి అంటే ఫర్దర్ మైక్రో డీటెయిల్స్ ఇదంతా కూడా. బట్ ఆల్ ఐ కెన్ టెల్ ఇస్ ఇది మారుతూ ఉంటుందండి. వీ కెనాట్ రియలీ సే దట్ ఇప్పుడు బిఫోర్ పోల్ ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడెక్కడ జరిగింది అనుకోండి, దెన్ ద ఫిగర్స్ విల్ చేంజ్. బట్ యాజ్ ఆఫ్ నౌ ద టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 1859. ఓకే, out of the total 1859 polling stations, 765 are the locations. Okay, దాంట్లో నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 1383 అండి. 1383 is the total number of normal polling stations.
క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ 476 అండి. ఈ సంఖ్య ఏదైతే ఉందో ఇప్పుడు మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భీమిలిలో గొడవ జరిగింది అనుకోండి, మొన్న జరిగింది ఏదో బిట్వీన్ సమ్ గ్రూప్స్ అక్కడ. సో దాన్ని బట్టి మారుతుంది. వీ విల్ షిఫ్ట్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఫర్ దాట్. దానికి కూడా రిజర్వ్ ఫోర్స్ పెట్టుకున్నాము, మా దగ్గర కొంత రిజర్వ్ ఫోర్స్ పెట్టుకున్నాము. కాన్స్టిట్యుయెన్సీ వైజ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇన్ఛార్జెస్ ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. వాళ్ళ దగ్గర రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ ద్వారా పెట్టేసి దెన్ వీ మే మేక్ ఇట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్. అదేవిధంగా ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ తర్వాత మా దగ్గర ఉన్న రూట్ మొబైల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఆ రూట్, ఆ ఏరియా, ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్ని కవర్ చేసేటట్టు చేస్తాము. సో ఈ విధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ విచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడే ప్రెస్ ముందు మరీ డీటెయిల్స్ అన్నీ చెప్పకూడదని కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి ఐ కెనాట్ ఆన్సర్, బట్ ద ఓవరాల్ ఫిగర్ ఇస్ లైక్ దిస్ అండి. హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. సో 93.4% అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో 93.4% పోస్టల్ బ్యాలెట్స్ వీ హ్యావ్ ఎన్షూర్డ్ టు బీ కాస్టెడ్. మిగతా ఏదో 100 మంది దాకా ఏదో మిగిలిపోయారట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వేరియస్ టెక్నికల్ రీజన్స్. ఇతర డిపార్ట్మెంట్లో డెప్యుటేషన్లో ఉండటము, తర్వాత నడవలేని పరిస్థితి, హాస్పిటల్లో ఉండటం, ఇదంతా ఆ కారణాల వల్ల మిగతా వాళ్ళు వేయలేకపోయారు. బట్ అదర్వైజ్ 93.4% ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. విశాఖ జిల్లా ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని, నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు చాటుగానైనా శిక్షించాలనే విజ్ఞప్తితో ఓటు వేయాలని ఆయన కోరారు. మన ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ఇక 18 ఏళ్లు దాటి ఓటు హక్కు కలిగిన వారంతా విధిగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేయాలని కోరారు. అందరికీ నవజోబు నమస్కారాలు. ముఖ్యంగా నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, రేపు జరగబోయే ఎన్నికలు 13వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ప్రతి ఒక్క ఓటరు ఓటు వినియోగించుకోవాలని, మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని మేము తెలుగు పిలిపిస్తుంది. ఎందుకంటే ఈవేళ మనం చూసినట్లయితే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు లక్షలు తరలి వస్తున్నారు మా రాష్ట్రంలో ఓటు వేసుకోవడం కోసం. ముఖ్యంగా నేను కోరేది, ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో ఇతర జిల్లాలో, దయచేసి బద్దకించకుండా ఓటు వేసి మీ హక్కుని కాపాడుకోమని చెప్పి పిలిపిస్తున్నాను. ఇవాళ చాలామంది ఎన్నో అక్రమాలు చేస్తున్నారు, అవినీతులు చేస్తున్నారు. ఎదిరించాలని దమ్ము ధైర్యం ఉన్నా సరే కొన్ని కారణాలతో భయపడి ముందు రావడం భయపడుతున్నారు. కనీసం రేపు ఓటు వేసైనా సరే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోమని కోరుతున్నాను. ఒకవేళ ఇద్దరూ మంచి వ్యక్తులు లేకపోతే అందులో ఏ పార్టీ అయినా అనవసరం, మంచి లేకపోతే నోటకని ఓటు మాత్రం దుర్వినియోగం చేయొద్దని చెప్పి పిలిపిస్తున్నాను. ఈరోజు చాలామంది ప్రజలు మాకెందుకులే ఏమవుతుంది మా ఓటు కూడా, మీ ఓటుతోనే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందులో ప్రతి ఒక్క 5 సంవత్సరాల కోసం వచ్చి ఓటు, రేపు మీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలన్నా, మీ ప్రజాప్రతినిధి మీకు అందుబాటులో ఉండాలన్నా, మీరేం ప్రశ్నించాలన్నా ముందు మీరు ఓటు వేయాలి. మీరు ఓటు అయినప్పుడు మీకు అడిగే హక్కు కానీ ప్రశ్నించే తత్వం మీకు లేమని మనం చేస్తాను. మీరు నిజంగా దేశ ద్రోహం లెక్క చేస్తున్నాను. ఇప్పటికైనా సరే గడిచిన దశాబ్దాలుగా ఓట్లు చాలామంది వేయకపోవడం చూస్తున్నాం. కానీ ఈసారికైనా మార్పు మొదలు పెడదాం. రేపు వచ్చే ఎలక్షన్ నుంచి రేపు మార్పు మొదలై కనీసం 90% ఓటింగ్ శాతం పెరిగేలాగా రాష్ట్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో పెట్టి పేరుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అంతేలా మంచి నాయకుడిని ఎదుర్కొంటే మనకు అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెట్టిగా ఉన్న నాయకుడు మనకు కావాలి. అంతేగాని ఏదో మేము దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పోకలాడదాం అలాంటి వ్యక్తులు వద్దని మనసాను. మంచి వాళ్ళకి ఓటేద్దాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కాపాడి మరో నూతన అధ్యాయానికి నాంది పడుతుందని పిలిపిస్తున్నాను. జై హింద్.
విశాఖ జిల్లాలో ఎన్నికల పండుగ సందడి కనిపించింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సామాగ్రి తరలింపు ఇతర ప్రక్రియలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ మల్లికార్జున స్వయంగా వెళ్లి పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయి కాంతర్మ, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్, ఏడీసీ విశ్వనాథన్ తో పాటు అసెంబ్లీ ఆర్వోలు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందితో కలెక్టర్ నేరుగా మాట్లాడి వసతులు కల్పించిన విషయంలో ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచేలా చూడాలని కోరారు. నైట్ అవుట్ కూడా సేమ్ అలాగే ఎంప్లాయీస్ ఉంటుంది బాగా అలాగే మన డ్రైవర్లు ఇచ్చారు మనం ఇక్కడ ఏయూ యూనివర్సిటీలో ఉన్నాము. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అలాగే 7 అసెంబ్లీ సెగ్మెంట్ల తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి. సో మనకి టోటల్గా జిల్లాలో 1991 పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ తాలూకా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఎవరైతే టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి 3 బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఒక బ్యాగులో స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్, ఇంకో 2 బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది. సో ఒక 1 అవర్లో బయలుదేరడం జరుగుతుందండి. సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్ లాగా వేయడం జరిగింది. ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం. అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కింద బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సో హార్డ్లీ మీకు 1 అవర్లో వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ ఆఫీసర్సు, సెక్టార్ ఆఫీసర్సు, రూట్ ఆఫీసర్సు, అలాగే పోలింగ్ స్టాఫ్, అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి ఏదైతే రూట్ ఇచ్చామో ఆ రూట్లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి. అన్ని వెహికల్స్ కూడా జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అండ్ వెహికల్ మూవ్మెంట్ కూడా జీపీఎస్ ద్వారా మొత్తం ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి పోలింగ్ స్టేషన్లో వెల్ఫేర్ వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వెల్ఫేర్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది సిబ్బందికి. అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము, లంచ్ అరేంజ్ చేశాము, ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. రేపు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ, ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే రేపు కొద్దిగా ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వీలైతే మీరు క్యాపులు కానీ లేదంటే అంబ్రెల్లాలు కానీ తీసుకొస్తే మంచిది. అలాగే మేము పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి చోట 36x18 సైజులో షామియానాలు, ఎక్కడైతే ఎండ ఎక్కువ ఉందని భావిస్తున్నామో చెట్లు లేవో అక్కడ 72x18 డైమెన్షన్లో షామియానాలు కూడా వేయడం జరిగింది. ప్రతి షామియానాలో కూడా 3 రోస్ ఆఫ్ క్యూ లైన్ పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు అక్కడ కుర్చీలు, డ్రింకింగ్ వాటరు,
అలాగే మీకు వీల్ చైర్లు, ర్యాంపులు, అలాగే మీకు హెల్ప్ డెస్కులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వేడి దృష్ట్యా మేము జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అవెవర్ ఎవరన్నా వృద్ధులు, ఎవరన్నా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలిగితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ తెచ్చుకుంటే కూడా ఒకవేళ పొరపాటున స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే కూడా బయట చిన్న ట్రే పెడుతున్నాం. ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది, కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు. కాబట్టి దయచేసి మళ్ళీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు సెల్ ఫోన్ తేవకండి. పోలింగ్ ఏజెంట్స్ సెల్ ఫోన్ తెస్తే అలౌ చేయరు. దయచేసి ఓటర్లు కూడా సెల్ ఫోన్ లేకుండా అవతల సెల్ ఫోన్ బదులు క్యాబులు తెచ్చుకోండి, లేదంటే అంబ్రెల్లా తెచ్చుకోండి. ఇతర ఏర్పాట్లు అన్నీ చేసాము. పొరపాటున ఎవరైనా తెచ్చుకుంటే కన్నా బయట పెట్టాం, కానీ ఆ సెల్ ఫోన్లకు మేము పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉంది, సెల్ ఫోన్లు తేగండి అని చెప్పి. దయచేసి ప్రజలంతా సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ జిల్లాలో 25 ఏళ్ల లోబడి 2.3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే సుమారుగా 12%. ఆ మోరాలిస్ అందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్స్. అందరు పెద్ద ఎత్తున అసలు ప్రజాస్వామ్యంలో మీరు ఓటేస్తే ఎట్లా మజా ఉంటుందో, ఎట్లా ఉత్సాహం ఉంటుందో మీరు నిరూపించాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా, ఎటువంటి సమస్య ఉన్నా, వర్షం పడినా, చిన్నపాటి ఎండ ఉన్నా, మీ ఉత్సాహాన్ని ఎటువంటి విషయంలో కూడా నీరు గర్చకుండా ప్రజాస్వామ్యానికి మీరందరూ పట్టుకొమ్మలు. కాబట్టి దయచేసి మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫోర్కాస్ట్ చూసుకుంటే ఈవినింగ్ రెయిన్ ఉంది, అది కూడా లైట్ టు వెరీ లైట్ రెయిన్ఫాల్ ఉంది విశాఖపట్నం జిల్లాలో. సో షామియానాలు ఏర్పాటు చేశాము, వెరండాస్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా కుర్చీలు అన్నీ ఉన్నాయి. హౌవెవర్ ఒకవేళ మీరు అటువంటి సిచ్యువేషన్ ఉంటే దయచేసి మీ ఇంట్లో ఒకవేళ గొడుగులు ఉంటే తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయి ఎన్నికల సామాగ్రి తరలింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయండి, విశాఖ నాగవంశీయులు ప్రజలకు విజ్ఞప్తి. అరకు నియోజకవర్గంలో ఎన్నికల పండగ సందడి, వర్షంతో అధికారులకు సిబ్బందికి తప్పని ఇబ్బందులు. ఓటర్లకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం, విశాఖ నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ రవిశంకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.